నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని కిసాన్ గల్లీ మహాదేవ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గల్లీవాసులతో పాటు చిన్నపిల్లలు పెద్ద ఎత్తున పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణం చేసి రాముని విగ్రహానికి అభిషేకాదులు నిర్వహించి హారతులు నిర్వహించి ప్రసాదాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో రామభక్తులు మరియు కిసాన్ గల్లీ సర్పంచ్ కొంట రాజలింగు, ఉప సర్పంచ్ దీపోల సాయినాథ్, అల్లకొండ సతీష్, బొలిశెట్టి రాజు, కిసాన్ గల్లీ మాజీ సర్పంచ్ కొర్వ చిన్నన్న, కొంట రాజేశ్వర్ మరియు హిందూ వాహిని సభ్యులు పాల్గొన్నారు. మాలలు గట్టి రమ్మన్
यावर रामचंद्र की, पवन सुत हनुमान की। అందరికీ ఒక ముఖ్యమైన సూచన, రేపటి నుండి మన మాధవ్ మందిర్ సినిమాలు ఇవన్నీ పక్కన పెట్టేసి రామాయణము, మహాభారతము, భగవద్గీత నేర్పే ప్రయత్నం మనందరికీ చేద్దాం. ఎందుకంటే రానున్న కాలంలో మన సమాజానికి ఎంతో
చాలా ప్రమాదం పొంచి ఉన్నది. ఆ ప్రమాదం నుండి మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలంటే మన పిల్లలకు మనము సనాతన ధర్మం నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఈ రోజు ప్రతి ఒక్క వ్యక్తి సనాతన ధర్మాన్ని ప్రశ్నిస్తున్నాడు. రాముడు లేడంటున్నాడు, కృష్ణుడు లేడంటున్నాడు. ఇట్లా ఎందరో మంది ప్రశ్నించే వాళ్ళు తయారయ్యారు. కానీ సమాధానం ఇచ్చే హిందువులు మాత్రం, సమాధానం ఇచ్చే మన ధర్మం వాళ్ళు మాత్రం చేయి కట్టుకొని కూర్చుంటున్నాం. కాబట్టి వాళ్ళకు సరైన సమాధానం చెప్పే సమయం ఇదే. కాబట్టి ఈ రోజు నుంచే మనం ఆ విషయాన్ని నేర్చుకుందాం. హనుమాన్ చాలీసా, రామాయణము, భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు వీలైనంత తెలుసుకునే ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన, అట్లాగే మన ఈ ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడానికి స్థలము, అట్లాగే ప్రసాదము, ఇట్లాంటి అన్నిట్లలో ఇవన్నిటికీ సహకరించిన గల్లీ పెద్దలందరికీ, సర్పంచ్ గారికి, మన గల్లీ యొక్క కమిటీ సభ్యులందరికీ, ఆలయ కమిటీ సభ్యులందరికీ నా తరపున, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ తరపున మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ బోలో సియావర రామచంద్రకి, సియావర రామచంద్రకి. అందరూ ఒకసారి ప్రతిజ్ఞ చేస్తాం, ముందర పెడతాం. నేను ఈ రోజు నుండి ఈ సనాతన ధర్మానికి, నా సనాతన ధర్మ మూలాలకు రక్షించడానికి కంకణబద్ధున్నయ్యాను. ఈ రోజు నుంచి నా పని సనాతన ధర్మాన్ని రక్షించడం, దాంతో పాటు నా కుటుంబాన్ని నేను రక్షించుకోవడం. సనాతన ధర్మ రక్షణే నా జీవిత లక్ష్యం. బోలో సియావర రామచంద్రకి. మనకు తెలుసు రాముడు ఎంత శక్తివంతుడో, రాముడి దగ్గర ఎంత శక్తి ఉందో. కాబట్టి అతను నా భర్తను సంహరిస్తాడని తెలిసి రాముడు ఉన్న యుద్ధం జరిగే సమయంలో రాత్రి పూట యుద్ధం చెయ్యరు. అట్లాంటి సమయంలో మండోదర్ వచ్చి రాముణ్ణి కలవాలనుకున్నది. నా భర్తరాధం చేశాడని తెలుసు, కానీ నా భర్తని ప్రాణభిక్ష యుద్ధంలో ఓడగొట్టండి, నేను మీ భార్యను అప్పచెప్తాను, కానీ నా భర్తకు ప్రాణభిక్ష పెట్టండి అని కోరుకున్నది. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి చెప్పిన విషయం కర్మ దేవర్ని వదిలిపెట్టదు, కర్మ సిద్ధాంతం అని మనకుంది. రావణాసురుడు నా భార్యనే కాదు, ఏ స్త్రీ విషయంలో ఇలా ప్రవర్తించినా నేను చేసేది ఇదే, ఇది నా ధర్మం అని చెప్పేసి అది సమాధానం ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అంటే చూడండి, రెండు రకాల అడ్వాంటేజ్ తీసుకోవచ్చు ఇక్కడ. రాముడు వచ్చింది ఎవరు? రావణాసుడి యొక్క భార్య. ఎవరి భార్య? ఈయన భార్యను, సీతనెత్తుకపోయిన రావణాసుడి యొక్క భార్య. ఇప్పుడు రాముడు రెండు రకాలు చేయొచ్చు. ఒకటి, ఈ మండోదర్ని ఇక్కడే ఉంచేసి నా భార్యని ఇస్తేనే నీ భార్యని ఇస్తా అని చెప్పొచ్చు. రెండవది, తన యొక్క భార్యను ఇక్కడనే హతమార్చి రావణాసుడి యుద్ధాన్ని అప్పుడే ముగించవచ్చు. కానీ వేరే స్త్రీ అయినా సరే, రాక్షసుడి భార్య అయినా, నా శత్రు భార్య అయినా నాకు తల్లితో సమానం అని భావించారు. కాబట్టి ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పారు. చూడండి, ఇంత గొప్ప స్త్రీమూర్తుల పట్ల, ఆడవాళ్ల పట్ల ఇంత గొప్ప ఆలోచన కలిగిన వాడు రాముడు. ఇట్లాంటివి అనేకమైనవి రామాయణంలో ఉదాహరణలు ఉంటాయి. ఎప్పుడు తెలుస్తాయనంటే మన ఇంట్లో ఉన్న పెద్దలు, చిన్నలు అందరూ కలిసి ప్రతిరోజు రామాయణానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి, ప్రతిరోజు భగవద్గీతకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి. ఎంత ధర్మం నేర్చుకుంటే, ఎంత సనాతన ధర్మం యొక్క మూలాలు నేర్చుకుంటే మనిషి అంత గట్టివాడవుతాడు. ఇంత చిన్న ఏజ్ లో ఎందుకు ఇంత అనంటే ధర్మాన్ని కాపాడడానికి ఎంత కష్టమైన అనుభవించే, ఎంత కష్టమైన దాన్ని ఓర్చుకునేటటువంటి శక్తిని ఆ శ్రీరామచంద్రమూర్తి మనకిస్తాడు. ఎందుకోసం అంటే తన జీవితంలో కూడా పుట్టిన నుంచి వైకుంఠానికి వెళ్ళేంత వరకు ఎన్నో కష్టాలు అనుభవించాడు. మనం అంటుంటాం సీతకు లేనని కష్టాలు, సీత కంటే ఎక్కువ రాముడికి కష్టాలు ఉన్నాయని మనం తెలుసుకోగలుగుతాము. కాబట్టి రామాయణాన్ని చదవాలి. ఈ రోజు నుంచే ఈ భవ్యమైన శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం. రాముడేలిన రాజ్యమిదిరా, రత్నరాసుల నిలయమిదిరా, ధర్మధేనువు పాదమోపిన కర్మభూమిర సోదరా, కర్మభూమిర సోదరా. రాముడేలిన రాజ్యమిదిరా, రత్నరాసుల నిలయమిదిరా, ధర్మధేనువు పాదమోపిన కర్మభూమిర సోదరా, కర్మభూమిర సోదరా అని మనం పాట పాడుకుంటాం. మన భారతదేశము ఏదైతే అఖండ భారతదేశం ఉందో, ఇది సాక్షాత్తు శ్రీరామచంద్రుడు, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి పరిపాలించిన దేశం మనది భారతదేశం. అట్లాంటి భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాలు
అది రామ జన్మభూమి, అది మాకు సంబంధించింది అని చెప్పేసి ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత, చట్టబద్ధమైన పోరాటం చేసిన తర్వాత 500 సంవత్సరాలు మన యొక్క పోరాట ఫలితము గత సంవత్సరము 2024 జనవరి 22వ తేదీన రామ జన్మభూమి యొక్క రాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మనం చేసుకున్నాం. సరిగ్గా ఈ రోజటికి సంవత్సరం పూర్తి చేసుకున్నాం. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమంలో ఈ రోజు మనం మన కిసాన్ గల్లీ మాధవ మందిరంలో శ్రీరామచంద్రమూర్తి యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నాం. సరిగ్గా సంవత్సరం పూర్తయింది. మరి అట్లాంటి మహానుభావుడు, ఒక సాధారణ మానవుని అవతారంలో జన్మించిన శ్రీ మహావిష్ణువు ఎన్ని కష్టాలు ఎదుర్కొని తన జీవితంలో జననం నుంచి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళేంత వరకు ఎలాంటి జీవనాన్ని వారు జీవించి సాధారణంగా ప్రజలలో ఆ యొక్క విషయాలు తెలిపారు. అందులో 2 విషయాలు మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీరామచంద్రుడు చూడండి, ఒక రాజుగా, ఒక అన్నగా, ఒక భర్తగా, ఒక పెద్ద కొడుకుగా, ఇట్లా చాలా అనేక రకాల పాత్రలు పోషించిన శ్రీరాముడు మనందరికీ ఆదర్శవంతుడు. అంటే మనం ఏ విధంగా జీవించాలి, ఒక ఉదాహరణ మనం చెప్పుకుందాం. రాముడికి రావణాసుడికి మధ్యలో యుద్ధం జరిగేటప్పుడు